కి అనుకునే మాటల్ని ప్రెస్ మీట్లలో మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఇది నిలదీయడం అన్నటువంటిది వైసీపీ చేయలేకపోతుంది. అది ఒక పక్క ఫెయిల్యూర్ ఓ రకంగా. 11 మందితోనే వెళ్ళి నువ్వు అక్కడ అడగచ్చు. అక్కడ జగన్ నిలదీసినప్పుడు వాళ్ళు సమాధానం ఏంటో చెప్తారు కదా. ఇప్పుడు తల్లికి వందనం ఉంది, కొంతమందికి డబ్బులు తగ్గించారు, 6-7 వేలే వేశారు అంటున్నారు. దానికి రీజన్ ఏమంటున్నారు వీళ్ళు? ఎస్సీ ఎస్టీలకి ఇది ఇస్తారు కదా స్కాలర్షిప్లు, ఆ స్టూడెంట్స్కి ఆ డబ్బులు ఎంతైతే వస్తుందో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటాయి కదా, అది కేంద్ర ప్రభుత్వ వాటా ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు ఆపేస్తున్నారు అన్నటువంటిది. అది తమ హయాంలో ఇచ్చున్నారు అనుకోండి. అట్లాగా అంటే ఇక్కడ కొంతమందికి 7 వేలు వేశారు, 8 వేలు వేశారు, ఈ చెప్పేటటువంటి దానికి రీజన్ అది చెప్తున్నారు, ఎందుకు తగ్గింది ఈ డబ్బులు అన్నటువంటి దానికి. అది నిజమైతే ఆ విషయాన్ని వీళ్ళు మా హయాంలో అయితే మేము ఇట్లా ఇచ్చామని చెప్పచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. మేమైతే ఆ స్కాలర్షిప్లతో సంబంధం లేకుండా ఇచ్చామని చెప్పచ్చు కదా. అది చెప్పలేకపోతున్నారు వీళ్ళు. దాని మీద స్పష్టత లేదు. అది ఈవెన్ మండల్లో వీళ్ళు అడగడం కూడా చేతకాలేదు. టీడీపీ వాళ్ళు అడిగి ఉండాలి అది బొత్స సత్యనారాయణ, లేదా వీళ్ళు కూడా ఒప్పుకొని ఉండాలి ఆ విషయం. దాంట్లో సిల్లీగా నడుస్తున్నది ఏంటంటే ఎవరిదన్నా మీకు తెలిసిన వాళ్ళది ఎవరిదన్నా కనుక రాకపోతే చెప్పండి, ఇట్లా మాట్లాడుతున్నారు. అది కాదు కావాల్సింది. అసలు ఏంటో విద్యాశాఖ వాళ్ళని అడిగితే చెప్తుంది గారు కదా, 7-8 వేల రూపాయలు. నేను విన్నదైతే కనుక ఆ స్కాలర్షిప్లు ఉండేటటువంటి వాళ్ళకి ఆ మిగతా డబ్బులు ఇవ్వట్లేదు అన్నటువంటి.